స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. వ్యాపించెదవు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి. వ్యాపించడం అంటే అభివృద్ధి చెందడము, ఎదగడము, ఫలించడముగా మనము అర్థము చేసుకోవచ్చు. ప్రతి మానవుని జీవితంలో వారు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఒక మెట్టు ఎదగాలని ఆలోచన, ఆశ కలిగినటువంటి వారుగా ఉంటారు. దానిని మనసులో ఉంచుకొనే వారు నిత్యము ఎన్నో ప్రయత్నాలు జరిగించేటటువంటి వారుగా ఉంటారు. మానవ ప్రయత్నము మాత్రమే ఒక మెట్టు ఎదగడానికి సహకరిస్తుందా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులు ఏమైనాను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యెషయా గ్రంథము 54:3 వచనము, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. స్నేహితులారా, చాలామంది జీవితాలలో ఒక మెట్టు పైకి ఎదగాలని, ఫలించాలని, వారి జీవితము ఒక అడుగు ముందుకు వేయాలని ఎన్నో ప్రయాసములను ఓర్చి అనేక ప్రయత్నములను జరిగించేటటువంటి వారుగా ఉంటారు. మనలో చాలామంది ఎంత కష్టపడ్డా, ఎన్ని ప్రణాళికలను అమలు చేసుకున్నా వారి జీవితము ఎదగలేక, ఫలించలేక ఉన్న స్థితిలోనే ఉండి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్న చందంగా వారి ప్రయత్నాలలో ఎటువంటి ఫలితం లేక, వారి ప్రయాసంలో ఎటువంటి ఫలితం లేక, ఎంత ప్రయాసపడినా కూడా ఉన్న చోటునే ఉండి ఎదుగుదలను అనుభవించలేని పరిస్థితులు. అంటే కుటుంబంలో వారి సౌకర్యాలు కానివ్వండి, వారి ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, సామాజిక స్థితిగతులు కానివ్వండి, చదువు, ఉద్యోగము, పిల్లల భవిష్యత్తు, సొంత గృహము, ఇలాంటి ఎన్నో విషయాల పట్ల ప్రణాళిక కలిగి ఉన్నా కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి తరుణంలో స్నేహితులారా, దేవుని యొక్క సంకల్పము మానవ జీవితంలో మనము గమనించినప్పుడు మనిషి ఎదగాలన్నది, ఫలించాలన్నది, విస్తరించాలనేది, అనేక విషయాలలో మనిషి మంచి స్థితిని అనుభవించడం అనేది దేవుని ప్రణాళికగా మనం గమనించవచ్చు. భూమి మీద మానవుణ్ణి కలుగజేసిన నాడు దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని వారికి దీవెనకరమైన స్థితిని, తన ఆకాంక్షను వారి ఎడల వెల్లడి పరిచినటువంటి దేవుడుగా ఉండినాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము మొదలుకొని అనేక మంది విశ్వాస వీరులకి ఆయన ఫలింపును గురించి, భవిష్యత్తులో ఎదుగుదలను గురించి ఎన్నో వాగ్దానములను అందించినటువంటి వాడుగా ఉండినాడు. అయితే చూడండి, నీకు మనందరికీ జీవితంలో ఒక అడుగు ముందుకెయ్యాలి, ఫలించాలి. అది కుటుంబ విషయంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా, ఆర్థిక విషయాలలో అయినా, అనేక విషయాలలో ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచన, ఆకాంక్ష మన హృదయములలో మనము కలిగినటువంటి వారంగా ఉండవచ్చు. పిల్లలను మరో స్థితిలో చూడాలని, కుటుంబాన్ని మరో స్థితిలో చూడాలని,
ఉన్న పరిస్థితులన్నీ మార్చివేయబడి ఒక నూతనత్వము జీవితంలో కనబడాలని, మార్పు కనబడాలని ఆశించేటటువంటి వాడవుగా ఉండవచ్చు. అయితే కేవలము మన కష్టము, మన చెమట, మన ఆశ, మన ఆలోచన, మన ఉపాయాలు, మన జాగ్రత్తలు మాత్రమే మనల్ని ఎదిగింపజేయగలవా అని అంటే, స్నేహితులారా, కేవలము మన ఆశ, ఆలోచన, చెమట, కష్టము మాత్రమే మనల్ని ఎదిగింపజేయలేవు. ఇశ్రాయేలు జీవితాలను ఉద్దేశించి ఈ మాటను దేవుడు వారి భవిష్యత్తును ఉద్దేశించి ప్రస్తుత కాలంలో యెషయా గ్రంథకర్త ఈ గ్రంథాన్ని రాసే సమయానికి వారి జీవితంలో ఎన్నో కన్నీళ్ళు, కొరతలు, బానిసత్వము, ఆకలి, దప్పికలు, స్థిరత్వము లేనటువంటి జీవితాలు, పట్టణాలు, ప్రజలు, ఇలాంటి పరిస్థితుల మధ్య వారి భవిష్యత్తు కొరకు ఈ వాగ్దానము తెలియజేస్తూ ఉన్నాడు. మీరు వ్యాపిస్తారు. ఎక్కడికి అని అంటే నలుదిశలలో వ్యాపిస్తారు. ఈ స్థలం అని కాదు, ఈ ప్రాంతం అని కాదు, ఈ విషయం అని కాదు, ఆ విషయం అని కాదు, అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచడానికి, వ్యాప్తి చేయడానికి ఆశ కలిగినటువంటి దేవుడుగా ఉండినాడు. అని వారికి ఎన్నో సమస్యలలో నుండి వారిని లేవనెత్తి అణచివేతలలో నుండి విడుదలను అనుగ్రహించి నలుదిశలలో రానున్న భవిష్యత్తులో వారిని వ్యాపిస్తానని, అభివృద్ధి పరుస్తానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఇలాంటి తరుణంలో స్నేహితులారా చూడండి, మన కష్టము, మన చెమట మాత్రమే కాదు, ఎప్పుడైతే దేవుని అందలి విధేయత కలిగి మనం జీవించేటటువంటి వారంగా ఉంటామో, ఆయన అందలి భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించే వారంగా ఉంటామో, ఆయన వాగ్దానాన్ని మీరు చూడండి, ఆయన అందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువ లేదు అని ఆయన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సకలాన్ని సమకూర్చి సమృద్ధిని వాళ్ళ జీవితంలో నింపగలిగినటువంటి దేవుడని గుర్తు చేస్తూ ఉండగా, ఈరోజు నీ జీవితంలో నా జీవితం ఏం బాగుపడుతుందిలే, నా జీవితంలో ఏం మార్పు వస్తుందిలే, ఎంతో కష్టపడ్డాను, ఎదుగులేదు, పొదుగులేదు అనే నిరాశతో ఉండినావేమో, నిస్పృహలతో ఉండినావేమో, ఎంత కష్టపడ్డా లాభం లేదండి అనే ఆ నీరసించిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో, నీ కొరకే ఈ వాగ్దానాన్ని దేవుడు నీ ముందు ఉంచుచూ ఉన్నాడు. నిన్ను వ్యాప్తి చేస్తానని, నలుదిశలలో నువ్వు అభివృద్ధి చెందుతావని ఆయన వాగ్దానాన్ని నీవు విశ్వసించి, నిజమే దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు పరిస్థితులను మార్చగలిగిన వాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆయన అందలి విధేయత, భక్తి, విశ్వాసములను ప్రదర్శించేటటువంటి కుమారుడవుగా, కుమార్తెవుగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఇన్ని రోజులు మా చెమటని, కష్టాన్ని, మా ఉపాయములనే ఆశ్రయించి ఎదగాలని, ఫలించాలని ఎన్నో ప్రయత్నాలు గావించినటువంటి వారంగా ఉన్నామేమో. మానవ కష్టము మాత్రమే మనిషిని అభివృద్ధి పథంలోనికి, మేలులోనికి నడిపించలేదని, మీరు విస్తరింపజేసే దేవుడవని, మీరు మేళ్ళనిచ్చే దేవుడవని, సమృద్ధి మీ నామమున మేము అనుభవిస్తామని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మా కుటుంబ జీవితాలలో, వ్యక్తిగత జీవితాలలో సమృద్ధి మీ నామమున అనుగ్రహించవలసినదిగా బ్రతిమాలు కొనుచు ఉన్నాం తండ్రి. మా ప్రార్థనలను మీరు ఆలకించండి. ఏ కుటుంబము, ఏ వ్యక్తి తండ్రి దేవా అని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారిని, వారి సంతానములను దీవించి ఆశీర్వాదములతో నింపి వారి కొరతలన్నిటినీ మీరు దూరపరచుమని, మీ నామంన వారు ప్రారంభించిన ఉన్న పనులన్నిటి అందు
గొప్ప శక్తి యుక్తులను మీ నామం అనుగ్రహించి విజయ తీరాలలోనికి వారిని నడుపుమని బ్రతిమాలుకొనుచున్నాం. కొరతలు, సమస్యలు, భారములు, బలహీనతలు, అనారోగ్యములు కలిగిన బిడ్డలను మీరు తాకి బలపరిచి స్వస్థతను మీ నామం అనుగ్రహించండి. ఇది నా సుదూర ప్రయాణంల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణంలో మీ భద్రతనిచ్చి వారిని నడుపుమని, బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ గుర్తు చేసుకొనిచున్న బిడ్డలను మీ హస్తములతో తాకి రానున్న కాలం అంతా మీ దీవెళ్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.